నమస్తే సార్. నమస్తే. సార్ హెయిర్ రిలేటెడ్ సమస్య అనగానే ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఈ ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తూనే ఉంటారు. అవును. వాళ్ళకి మంచి డైట్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చెప్తారు? డెఫినెట్గా. సో ఫస్ట్ అంటే మీరు చూస్తే అప్పట్లో ఒక 60s 70sలో బాల్డ్ హెడ్ వచ్చేది. బట్ ఇప్పుడు 30sలోనే హెయిర్ ఫాల్ అయిపోతుంది. రైట్. సో దీనికి మనం ఒక 3 కేటగిరీస్ కింద చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మన మైండ్కి ఏం ఫుడ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో స్ట్రెస్ ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ క్వాలిటీ స్లీప్, 7 to 8 hours క్వాలిటీ స్లీప్. అండ్ స్ట్రెస్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి, ఆల్మోస్ట్ జీరో చేసుకోవాలి. అంటే ఈ మధ్యలో నేను ఎక్కడ విన్నాను, ఆ టీవీ సీరియల్ చూస్తూ అందులో క్యారెక్టర్కి ఏదో అయితే వీళ్ళు ఏడుస్తున్నారు. అవును. వాళ్ళు బాగుండాలని వీళ్ళు గుడికి వెళ్ళి పూజలు చేయిస్తున్నారు. మరి అదే పిచ్చి పీక్స్ అన్నట్టుగా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అనుకోకుండా మైండ్ అంత సెన్సిటివ్ అన్నట్టు సార్. ఎగ్జాక్ట్లీ. అంటే స్ట్రెస్ తీసుకోవడం. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే అన్వాంటెడ్ స్ట్రెస్ ని ఇన్వైట్ చేస్తున్నారు. మీకు లైఫ్ లో కావాల్సిన స్ట్రెస్ ఎట్లాగో వస్తూనే ఉంటుంది, మళ్ళీ కొత్తగా ఎందుకు యాడ్ చేస్తున్నారు, కొత్తగా యాడ్ ఎందుకు చేస్తున్నారు అనేది పాయింట్. సో స్ట్రెస్ తగ్గించుకొని, రైట్, బాడీ కెన్ సే స్లీప్, క్వాలిటీ స్లీప్ మెయింటైన్ చేస్తూ, దెన్ హెయిర్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే మంచి క్వాలిటీ ఆయిల్ యూజ్ చేయాలి. అంటే మనం ఎక్కడ నమ్మకుండా మనమే స్వయాన గానుగకి వెళ్ళి నూనె పట్టించుకొని తీసుకురావాలి. రైట్, పాసిబుల్ కొబ్బరి నూనె గానుగకి వెళ్ళి పట్టించుకొని తీసుకొని రావాలి. అంటే మోడరేట్గా ఉంటాయి, అంటే కొంచెం సివియర్గా ఉంటే దాంట్లో కొంచెం మనం మెడికేషన్ చేసి ఆయిల్స్ కూడా మనం ఇస్తూ ఉంటాము మన క్లయింట్స్కి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఇంటేక్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ కెన్ సే లీఫీ వెజిటబుల్స్. అది గ్రీన్ లేకపోతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ డిఫరెంట్ కాంబినేషన్లో మనం తీసుకోవచ్చు. లైక్ ఓన్లీ కరివేపాకు తీసుకోవచ్చు, కరివేపాకుతో మిక్చర్లో మళ్ళీ పుదీనా, కొత్తిమీర, పాలకూర, ఇవన్నీ లీఫీ వెజిటబుల్ జ్యూస్. మార్నింగ్ టీ మానేసి ఈ లీఫీ వెజిటబుల్ జ్యూస్ తాగేసేయాలి. అంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఏం లేకుండా చూసుకోవాలి. రైట్. సో ఇది చేస్తూ మన హెడ్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ కావాలి. అది ఇంప్రూవ్ అవ్వడానికి మన దగ్గర కొన్ని ప్రాణాయామాస్, తర్వాత ఆసనాస్ ఉన్నాయి. సో ఆ స్ట్రెస్ తగ్గించడానికి మనం ప్రాణాయామం చేయిస్తాం, ఓకే, మెడిటేషన్ చేయిస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టెడ్ పోజెస్ ఉంటాయన్నమాట. అంటే మామూలుగా మీరు ప్రపంచం మీద చూస్తే ఏ జీవి కూడా తల మనలాగిలా పైన ఉండదు. అంటే ప్యారలల్గా ఉంటుంది, ఫ్లోర్కి ప్యారలల్, అంటే అర్త్కి ప్యారలల్గా ఉంటుంది. సో దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ కానీ, అంటే ఆక్సిజన్ సప్లై కానీ అంత మనకున్నంతగా ఎనర్జీ అవసరం ఉండదు. అంటే ప్రతి యానిమల్ బాడీలో హార్ట్ నుంచి వెళ్ళే బ్లడ్లో 30% హెడ్కి వెళ్తుంది, లంగ్స్ నుంచి వెళ్ళే ఆక్సిజన్లో 30% హెడ్కి వెళ్తుంది. సో మీరు చూస్తుంటారు కొంతమంది ఇంత పెద్ద దిండు పెట్టుకుంటారు నైట్లో. ఆల్రెడీ డేలో పడుకున్నప్పుడు తల పైకి వెళ్తుంది, దానికి వెళ్ళడానికి ఎక్స్ట్రా పంప్ చేయాలి. మళ్ళీ మీరు నైట్లో కూడా అంత పెద్ద దిండు పెట్టుకుంటే ఇంకా ఎక్స్ట్రా పంప్ చేయాలి. సో దానికి బదులుగా మనం ఏం చేస్తామంటే కొన్ని ఆసనాస్, యాక్చువల్గా శీర్షాసన్ ఈజ్ బెస్ట్, బట్ అందరికీ పాసిబుల్ అవ్వదు. కాబట్టి శీర్షాసన్ కాకుండా, ఓకే, లైక్ శశాంకాసన్ కానీ, పర్వతాసన్ కానీ, రైట్, ఇలాంటి ఆసనాస్ వేసినప్పుడు ఆ హెడ్ ఏమవుతుందంటే ఇన్వర్ట్ అవుతుంది అనమాట. రైట్, ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో అప్పుడు బ్లడ్ సప్లై అనేది కొంచెం ఈజీ అవుతుంది. అలా చేస్తూ, రైట్, ఆసనాస్ చేస్తూ మనం చెప్పినట్టుగా డైట్ ఫాలో అవుతూ, అంటే కొంచెం మోడరేట్గా ఉంటే, కొంచెం సివియర్గా కనుక్కుంటే మనం కన్సల్ట్ చేయొచ్చు. చాలామంది మన దగ్గర క్లాసెస్ కూడా జాయిన్ అయ్యారు, జాయిన్ అయ్యి వాళ్ళ హెయిర్ ప్రాబ్లమ్ని ఈజీగా క్లియర్ చేసుకునే వాళ్ళు ఉన్నారనమాట. సో మన వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే మోడరేట్ ప్రాబ్లం ఉంటే కనుక ఇది చేసుకుంటే సరిపోతుంది. రైట్. సో ఇలా క్రమం తప్పకుండా ఒక 1-2 months, రైట్. అంటే బేసిక్గా చెప్పాలంటే కరివేపాకు జ్యూస్, తర్వాత ఇప్పుడు అయితే మనకు వింటర్లో ఉసిరికాయలు వస్తున్నాయి, ఉసిరికాయ జ్యూస్. కాకపోతే ఉసిరికాయ జ్యూస్లో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే అందరికీ ఎలా రియాక్ట్ అవుతుందో బాడీకి తెలియదు. కాబట్టి ఫస్ట్ స్టార్ట్లో మీరు స్టార్టింగ్ చేసేటప్పుడు మీరు హాలిడే ఉన్న రోజు మాత్రమే తీసుకోవాలి. రైట్. ఎందుకంటే మనం ఎట్లయితే కమోడ్లో ఫ్లష్ ప్రెస్ చేస్తే మొత్తం ఫ్లష్ అవుట్ అవుతుందో, అట్లా మన పొట్ట మొత్తం ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఒక 3-4 times 4-5 times మోషన్ కంటిన్యూ వస్తాయి. కాబట్టి ఇంటి పట్టున ఉన్న రోజు తీసుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది. లేదు మీరు వర్కింగ్ డే రోజు చేస్తే కనుక మై అడ్వైజ్ ఈస్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock బయటకు వెళ్తున్నారు అనుకోండి, ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, 7 లోపు తాగేసేయాలి.
రైట్. అంటే ఈ 10 వరకు మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఈ 3 అవర్స్లో ఇంకేమైనా మోషన్ ఏదైనా అయినా కూడా మీకు ఇబ్బంది ఉండదు. అంటే మళ్ళీ మీరు ట్రావెల్ చేస్తున్న తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది. రైట్. అది కానీ మన కరేలా జ్యూస్ కానీ, అంటే మళ్ళీ బాడీ అందరికీ ఇలా అవుతుందని గ్యారంటీ చెప్పలేము, ఎవరి బాడీ ఎలా రెస్పాండ్ అవుతున్నాం. సో ఇలా జ్యూసెస్ తాగుతూ, రైట్, నేను చెప్పినట్టుగా ఆయిల్ అప్లై చేస్తూ, అండ్ ఆయిల్ కూడా ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్ టిప్స్తో స్కాల్ప్ పైన మంచి నీట్గా మసాజ్ చేయాలి. మసాజ్ చేసి ఒక ఓవర్ నైట్ వదిలేసేయాలి. అంటే చాలామంది ఈ వర్క్ బిజీ వల్ల అలా ఉండడం వల్ల ఆయిల్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ చేసేసుకోవడం అలా చేస్తుంటారు. సో అలా కాకుండా మందారం లీవ్స్, రైట్, కరివేపాకు లీవ్స్ ఆయిల్లో వేసి మరిగిచ్చి ఆయిల్ ఇందాక చెప్పినట్టుగా గానుగ ఆయిల్ తెచ్చుకొని దాన్ని స్కాల్ప్కి మంచిగా పట్టించేసేసి ఒక నైట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాటర్డే నైట్ అప్లై చేస్తే, మీలాగా వర్కింగ్ ఉన్నవాళ్ళు సాటర్డే నైట్ అప్లై చేసుకొని సండే మార్నింగ్ మీరు తలస్నానం చేసుకోవచ్చు హ్యాపీగా. దీంట్లో కూడా మళ్ళీ కండిషనర్ కెమికల్స్ అవన్నీ వాడకుండా న్యాచురల్గా మన షీకాకాయ, కుంకుడుగాయలు ఇలా వాడుతూ ఈ డైట్ మనం చెప్పింది కేర్ తీసుకొని ఈ ఆసనాస్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా హెయిర్ ప్రాబ్లమ్ నుంచి ఈజీగా బయటపడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.